ఢిల్లీ అసెంబ్లీ కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం అనంతరం కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు సీఎం రేఖా గుప్తా. ఇన్నాళ్లుగా కాగ్ నివేదికలు బహిర్గతం చేయకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో కాగ్ నివేదికలో శీష్ మహల్ అక్రమాలు సహా అనేక ఇతర అవకతవకలపై వివరాలు ఉండనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ కాగ్ నివేదిక ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు సీఎం రేఖా గుప్తా కాగ్ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఈ కాగ్ నివేదికను ప్రధానంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం అనంతరం కాగ్ నివేదిక ప్రవేశపెడతామంటూ కూడా సీఎం తెలియజేశారు. ప్రజెంట్ ఢిల్లీ అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రసంగం కొనసాగుతుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇన్నాళ్లుగా కాగ్ నివేదికలు బహిర్గతం చేయకుండా గత ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారంటూ కూడా అధికార బీజేపీ విమర్శిస్తుంది. దానిలో భాగంగానే కాగ్ నివేదికలో శీష్ మహల్ అక్రమాలు సహా అనేక ఇతర అవకతవకలపై ప్రధానంగా ఈ రోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం ఈ కాగ్ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. కొనసాగుతున్న మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివ, అయితే ఇన్నాళ్ళుగా కూడా కాగ్ నివేదికలకు సంబంధించి ఎప్పుడు కూడా బహిర్గతం చేయని పరిస్థితి. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన నివేదిక బహిర్గతం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ప్రధానంగా గత 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అనే అంశాలపై ప్రధానంగా మరి ముఖ్యంగా ఈ శేషమహల్, మరోవైపు గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతుందో ప్రభుత్వ ఖజానాకు 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్ల విధంగా తీసుకునే నిర్ణయాల పట్ల కానీ, ఇటు జల బోర్డు అలాగే స్కూల్స్ లో మనీష్ సిసోడియా ఇతర అధికారులు పాల్పడ్డ అవినీతికి సంబంధించి అసలు మొత్తంగా 10 సంవత్సరాల కాలంలో ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర నష్టం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. మరొక స్కాలర్షిప్లకు సంబంధించి కూడా స్కాలర్షిప్లు స్టూడెంట్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇచ్చినట్లుగా దాంట్లో పేర్లు నమోదు చేసి వారి డబ్బును కూడా విద్యార్థుల డబ్బును కూడా గత ప్రభుత్వం కాజేసింది, తినేశారనేది ప్రధానంగా బీజేపీ విమర్శించింది గతంలో. ఇప్పుడు కూడా దానికి సంబంధించి కాగ్ నివేదికలు కూడా ఈ వివరాలన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం రేఖా గుప్తా ఈ కాగ్ నివేదికపై చర్చలు చేపట్టే అవకాశం ప్రధానంగా కనిపిస్తా ఉంది. శివ, అయితే శీష్ మహల్ తో సహా ఇంకా అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఇంకా వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ ఎంత ముందు చెప్పినట్లుగా శీష్ మహల్ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ నివాసం దాదాపు 40 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇటు మరోవైపు బాత్రూమ్ లో కబోర్డ్ ఏదైతుందో ఆ ప్లేట్ బంగారపు ప్లేట్ చేశారు. మరోవైపు బాత్ టబ్బు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసుకున్నారు. మరోవైపు సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ గ్లాసులు, మొత్తం వెండి వస్తువుల్లోనే ఎక్కువగా వినియోగించేవారు భోజనం చేయడానికి అనేది ప్రధానంగా ఒక విమర్శిస్తుంది. దానికి సంబంధించి గతంలో కూడా కాల్మ్యాన్ ఎవరైతే మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ అయ్యి మండోలి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కూడా పలుమార్లు ఫర్నిచర్ కి సంబంధించి ఆ వెండి ప్లేట్లకు సంబంధించి కానీ గ్లాసెస్ సంబంధించి కూడా పలుమార్లు లేఖలు విడుదల చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు నేనే ఆన్లైన్ లో బుక్ చేశాను, నేనే స్వయంగా డెలివరీ కూడా ఇచ్చాననేది ఇటు సుకేష్ చంద్రశేఖర్ కూడా పలుమార్లు అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశించి అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా పలుమార్లు మండోలి జైలు నుంచి లేఖలు విడుదల చేశారు. దానికి అనుగుణంగానే తర్వాత శీష్ మహల్ లో అందరూ కూడా చూసిన తర్వాత మొత్తం వెండి వస్తువులు కానీ ఇతర ఫర్నిచర్, ఖరీదైన ఫర్నిచర్ అంతా కూడా బయటకు ఫోటోస్ కూడా విడుదల చేసింది బీజేపీ. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఎప్పటికప్పుడు విచారణ జరిపించాలని ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు కాగ్ నివేదికలో మొత్తం ఎటువంటి విషయాలు ఉన్నాయనేది కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా బహిర్గతం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. విద్యార్థులకు చదువు పేరుతో, స్కాలర్షిప్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారు అనేది ప్రధానంగా బీజేపీ విమర్శిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కాగ్ నివేదికలో వచ్చే విషయాలను బట్టి ప్రధానంగా అనేక విషయాలు, కీలక విషయాలు దీంట్లో ఉన్నాయి అవినీతి అక్రమాలకు సంబంధించి అనేది బీజేపీ చెబుతుంది. కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత అసలు ఎటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి, ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనే దానిపై కూడా ప్రధానంగా మనకు తెలిసే అవకాశం ఉంది తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.